వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరు పేర్ని నాని కనుసన్నుల్లోనే ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వీరిద్దరిని కాపాడేందుకే తప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పేర్ని నాని మీద చాలా అనుమానాలున్నాయని మంత్రి కొల్లు తెలిపారు. వైసీపీ నేతల పాపాలు పండాయని, పేర్ని నానిని స్థానికులు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని కూడా మొత్తం కూడా పేర్ని నాని కంట్రోల్లో ఉన్నారు అని చెప్పి కూడా ఈ కొల్లు రవీంద్ర చెప్పడం జరిగింది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి కొల్లు రవీంద్ర గారు ఆయన అడుగుతున్నాను. సార్, మీరు ఇప్పుడే కొద్దిసేపు క్రితం చెప్పారు ఏదైతే వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని ఇద్దరు కూడా పేర్ని నాని అండర్ కంట్రోల్లో ఉన్నారో ఆయనే దాచిపెట్టారని చెప్పారు. ఏంది అసలు ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం ఉంది? వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళకి తెలుసు, వాటి వల్ల ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని తెలుసు. దానికోసమే ఎన్నికలైన వెంటనే రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయకముందే తట్టాబుట్ట సర్దుకుని పారిపోయారు. కుటుంబ సభ్యులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ మాట్లాడితే పేర్ని నాని గారు వచ్చి వాళ్ళకి వత్తాసు పలుకుతూ, లేకపోతే గుడివారికి వెళ్ళి ఆయన అక్కడ, లేకపోతే గన్నవరం వెళ్ళో, ఇవాళ పూర్తిగా పేర్ని నాని కనుసన్నల్లోనే అక్కడ ఉన్నటువంటి కొడాలి నాని వంశీలు పనిచేశారు. ఇవాళ వాళ్ళని కాపాడటం కోసం తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి రెడ్ బుక్ని విమర్శిస్తూ, లోకేష్ గారిని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నిజంగా మీకు తప్పు చేయనప్పుడు ప్రజల వద్దకు రావచ్చు కదా. ఇవాళ నువ్వు ఖచ్చితంగా మాకు పూర్తి అనుమానం ఉంది, పూర్తి సమాచారం పేర్ని నాని తెలుసు. అతన్ని కానీ తీసుకొస్తే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఆచూకీ ఏంటనేది అతను ఇంట్రాగేట్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అతని మీద. వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు అయిన కూడా వచ్చింది. ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ రక్త కన్నీరు కారుస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇవాళ పేర్ని నాని నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గవర్నెన్స్ అంటే ఎలా ఉండాలి, పొలిటికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తారు, ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వాలనేది అధికారులు ఉంటే ఏ రకంగా గవర్నెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పడంతో దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పాపాలను కప్పిపుచ్చడానికి మనం చూసాం, ఢిల్లీ వెళ్ళి 36 మంది చనిపోయారు, 36 మందిని దాడి చేసి చంపేశాడు తెలుగుదేశం వాళ్ళు అన్నారు. ఒక పేరు ఎవరైపోయారో మేము అడిగాం అసెంబ్లీ సాక్షిగా, మీ పేర్లు ఇవ్వండి విచారణ చేద్దామంటే ఎవరు ముందుకు రారు. ఉరికే బురద జల్లి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నారు. ఈ బురద రాజకీయాలు అయిపోయినాయి. పేర్ని నాని గారు గుర్తుపెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన విధంగా తగిన సమయంలో స్పందిస్తారు. దాంట్లో అటువంటి అనుమానం లేదు. నాకైతే పూర్తి అనుమానం ఉంది అతని మీద. పేర్ని నాని కంట్రోల్లోనే వంశీ, కొడాలి నాని ఇలాంటి సోకాల నాయకులందరూ కూడా అతని సమక్షంలో ఉన్నారని చెప్పి నేను భావిస్తాను. అంటే నేను వాస్తవాలే మాట్లాడుతున్నాను, ఎక్కడ అబద్ధాలను చెప్పడం కూడా పేర్ని నాని చెప్తున్నారు. ఎందుకంటే గత 40 రోజులుగా జరిగిన పరిపాలన చూస్తున్నా మొత్తం అస్తవ్యస్తంగా ఉందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఆయన మాట్లాడుతూ ఉంటే అబద్ధాలు చెప్పనంటే ఇంతకంటే ఉందండి. గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసింది వాస్తవం కాదా, కార్లు తగలబెట్టింది వాస్తవం కాదా, వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాణ రక్షణ కోసం చేశారని చెప్పి మాట్లాడింది అది నిజమా? ఆ వాస్తవాలు మీకు తెలియదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చంద్రబాబు గారి ఇంటి మీద వచ్చినటువంటి వాస్తవాలు కరెక్ట్ కాదా? మీరు చేసినటువంటి పాపాలు మొత్తం కూడా బయటికి తెలుసు కదా ప్రజలందరూ కూడా. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోం. ప్రజలకి జవాబుదారులు, మీకు జవాబుదారులం కాదు. ఖచ్చితంగా వల్లభనేని వంశీ అలాగే కొడాలి నానిని విచారిస్తే పూర్తిస్థాయిలో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. అలాగే వీళ్ళందరికీ సూత్రధారి కేవలం పేర్ని నాని అదుపులో తీసుకున్నాక ఆయన విచారిస్తే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. వీడియో సాంప్రదాయ పూర్ణ ఏమీ అందరికీ